మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము 8వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. యేసు ఒలీవ పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగానే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన వద్దకు వచ్చారు. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగారు. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదుట నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది, ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞాపించాను. ఈమె విషయమై నీవు ఏమందువు అని వారు యేసు మాటలలో తప్పుపట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వేలితో నేల మీద వ్రాయసాగారు. వారు పదే అడుగుగా ఆయన లేచి, మీలో పాపము చేయని వాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పాను. మరలా వంగి నేల మీద వేలితో వ్రాయసాగాను. ఆ మాటలు విని అచ్చట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయారు. ఆయన తలెత్తి, అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించాను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చాను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకము అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమమయుడా వందనం, దయామయుడా వందనం, కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పాస్కాయిత 5వ ఆదివారం. తపస్సు కాలంలో 5వ వారంలోనికి మనము ప్రవేశించి ఉన్నాం. ఈ వారం యొక్క సువిశేష పట్టణాలు, మొదటి పట్టణము, 2వ పట్టణము సువిశేషాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఈ తపస్సు కాలం అంతా కూడా హృదయ పరివర్తన, పశ్చాత్తాపడి దేవునికి దూరముగా జీవిస్తున్నటువంటి మనందరము కూడా దేవుని వద్దకు తిరిగి రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పోయిన వారం ఒక అంశాన్ని మనము ధ్యానించుకున్నాం. ఏమిటి ఆ అంశము? పోయిన వారం ధ్యానించిన అంశం ఏమిటి? దేవుడు మనల్ని తన దగ్గరికి రమ్మని ఆహ్వానించాడు. ఏమిటి ఆ అంశము? పోయిన వారం. మరి ఎప్పటిదప్పుడే మరిచిపోతే ఎలా? పోయిన వారం తప్పిపోయినటువంటి కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి, చిన్న కుమారుడు, తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి మరలా తండ్రి వద్దకు చేరుకున్నాడు. ఎలా తప్పిపోయాడు? ఈ లోకమైనటువంటి స్నేహాలతో తన తండ్రి ఆస్తినంతా కూడా నాకు రావాల్సిన భాగాన్ని నాకు పంచిపెట్టు అని చెప్పి తండ్రి నుంచి దూరం అయిపోయినటువంటి కుమారుణ్ణి పిలుచుకుని పశ్చాత్తాపడిన తర్వాత పిలుచుకునే తండ్రి తన హక్కున చేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ దినము, ఈ రోజు ప్రత్యేకంగా దేవుడు వ్యభిచారములో పట్టుబడినటువంటి ఒక స్త్రీని దేవుడు శిక్షిస్తున్నాడా, క్షమిస్తూ ఉన్నాడా? ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. సువిశేషము యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనాన్ని ధ్యానిద్దాం. యేసు ఒలీవ పర్వతమునకు వెళ్ళెను. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడంటమ్మా? ఒలీవ పర్వతమునకు వెళ్ళెను. ఎందుకు వెళ్ళాడు ఒలీవ పర్వతమునకు? ఈ ఒలీవ పర్వతం ఎక్కడ ఉంది అని మనం ఆలోచన చేస్తే, యెరికో పట్టణము నుంచి యెరూషలేముకు వచ్చేటువంటి దారిలో ఈ యొక్క ఒలీవ
కొండ, ఒలీవ పర్వతం ఉంది. యేసు ప్రభువు తరచు ఆ ఒలీవ పర్వతం దగ్గరికి వెళుతూ ఉండేవాడు. ఎక్కువ సార్లు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకు ఆ పర్వతానికి వెళ్ళాడు అంటే, యేసయ్య ఏకాంతముగా ప్రార్థన చేసుకోవటానికి, తండ్రి దేవునితో మరి మాట్లాడుకోవటానికి, ప్రార్థన చేయటానికి తరచూ కూడా ఒలీవ కొండ దగ్గరికి వెళుతూ ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. మరి మన ప్రార్థన, మనము ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడికి వెళుతూ ఉన్నాం? ఎక్కడికి వెళ్తూ ఉన్నాం? మనము ప్రార్థన చేసుకోవటానికి ఇదిగో ఈ యొక్క యెరూషలేము దేవాలయానికి, ఇదే ఒలీవ కొండ, ఇదే యెరూషలేము దేవాలయానికి ప్రార్థన చేసుకోవటానికి మనము ప్రభువులాగా మనము అలవాటు పడాలి. ఆయన అలవాటు చొప్పున ప్రార్థన చేయుచుండగా, వాక్యంలో రాయబడింది, అలవాటు చొప్పున నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఆయన. కాబట్టి పరిసర ప్రాంతాలలో ప్రార్థన చేసుకోవడానికి ఆటంకంగా ఉంది అని తెలిసినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు? ఒలీవ పర్వతం దగ్గరికి వెళ్ళేవాడు. మన ఇంటిలో ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? మన ఇంట్లో ప్రార్థన ఏకాంతముగా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకని ఇంటిలో ఇంకా సభ్యులు ఉంటారు, ఆ పనులు ఈ పనులు ఉంటాయి. కానీ నువ్వు ఏకాంతముగా ప్రార్థన చేసుకోవడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఒలీవ పర్వతం యేసయ్య వెళ్ళినట్లుగా నువ్వు దేవాలయం దగ్గరికి వచ్చి నువ్వేం చేయాలమ్మా? ప్రార్థన చేసుకోవటానికి రావాలి. 2వ వచనం ధ్యానిద్దాం. అదే వచనం చదవమ్మా. మొదటి వచనం. తెల్లవారగానే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన వద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగిన. ఎప్పుడు వచ్చాడంట ఆయన? తెల్లవారగానే. ఆగరా, తెల్లవారగానే, తెల్లవారుజామునే దేవాలయమునకు వచ్చి ఆయన కూర్చున్నాడంట. మనం తెల్లారి 10 అయినా దేవాలయానికి రాలేకపోతున్నాం. 7 గంటల నుంచి జపమాల మొదలుపెట్టి మేరీ చక్కగా పాటలు పాడి ఎన్ని చేస్తూ ఉంటే ఇప్పటికీ కూడా మనం దేవాలయానికి రాలేకపోతున్నాం. ఎంత అశ్రద్ధ చూడండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి రావాలంటే ఎలా ఉండాలి? వాళ్ళు చూసి నేర్చుకోవాలి. అక్కడ ఏమనుంది? తెల్లవారగానే ఆయన దేవాలయానికి రాగా ప్రజలు ఆయన వద్దకు వచ్చిరి. యేసయ్య దగ్గరికి వచ్చేసారు. అప్పటికే వచ్చేసి కూర్చున్నారు. యేసయ్య వచ్చి వాళ్ళకి ఏం చేస్తారమ్మా? బోధను ప్రారంభించను, వాక్యం చెబుతూ ఉన్నారు. కాబట్టి మనమేం చేస్తాము? చెప్పుకుంటే వాళ్ళు చెప్పుకుంటారులే, మనకెందుకులే, మన పని మనదే. చూడండి ఎంత అశ్రద్ధగా దేవుని ఎడల మనం జీవిస్తున్నాము. ఈరోజు విశ్రాంతి దినము, పరిశుద్ధముగా ఆచరించండి అని దేవుడు మనకు ఆజ్ఞ రూపంలో ఇస్తున్నటువంటి ఆ యొక్క కార్యాన్ని మనము మరి నెరవేర్చలేకపోతూ ఉన్నాం. ఈరోజు మనము వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని ధ్యానం చేయటం కాదు, మనము తప్పిపోయింది ఏంటి? మనం ఎందులో తప్పిపోయాం? ఆరాధనలో తప్పిపోయాం. విశ్రాంతి దినం పాటించడంలో మనం తప్పిపోయాం. యేసుక్రీస్తు ప్రభు తెల్లవారగానే దేవాలయానికి వచ్చాడు. వచ్చిన అప్పటికే ప్రజలు దేవాలయంలో కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉండి వెంటనే యేసు ప్రభు రాగానే వెంటనే కూర్చున్నటువంటి ప్రజలందరికీ కూడా వాక్యమును బోధించడం, సువార్తను బోధించడం ఆయన మొదలు పెట్టడానికి ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. చూడండి ఆ సమయంలో ఏం జరిగింది? 3వ వచనం. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదుట నిలవబెట్టెను. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీని తీసుకుని వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబెట్టారు. ఆ స్త్రీ పేరేంటమ్మా? వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీ పేరు రాసిందా గ్రంథంలో? రాయలా. ఎందుకు రాయలేదు పేరు? తన జీవ గ్రంథములో పేరు ఎందుకు వ్రాయబడలేదు? తను పాపములో జీవిస్తూ ఉంది.
బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ధనవంతుడు లాజరు, ధనవంతుడు పేరేంటి? రాయిలా. ఎందుకని రాయలేదు? దేవునికి ఇష్టం లేదు. లాజరు పేరు ఎందుకు రాశాడు? దానికి ఆయనకు ఇష్టడు. దేవునికి ఇష్టమైనటువంటి వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటాయి. ఎందుకు ఇష్టం ఆయనకి? ఆయన ముఖాన్ని చూడడు, ఆస్తిని చూడడు, అందాన్ని చూడడు, బలమును చూడడు, నీకున్న వాక్చాతుర్యాన్ని చూడడు. దేన్ని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని చూసి ఆయనకి ఇష్టమైనటువంటి వారి పేర్లు గ్రంథములో వ్రాయబడతాయి. ప్రైజ్ ద లార్డ్. నీ పేరు గ్రంథములో వ్రాయబడిందా? నా పేరు గ్రంథములో వ్రాయబడిందా? తెలియదు. అలాగే చూసినట్లయితే మరి సమరయ స్త్రీ అన్నాడు. ఏమన్నాడమ్మా? సమరయ స్త్రీ. ఆమె పేరు రాయబడి ఉందా? లేదు, గ్రంథములో రాయబడలా. ఎందుకని? సమరయ స్త్రీ పాపములో చీకటిలో జీవిస్తూ ఉంది. అందుకనే తన పేరు గ్రంథములో రాయబడలేదు. అలాగే లోతు భార్యని జ్ఞాపకం చేసుకుందాం. లోతు భార్య అన్నాడే కానీ లోతు భార్య పేరు రాయబడిందా? గ్రంథంలో రాయబడలా. మరి తన భర్త పేరు లోతు అని రాశాడు. ఎందుకు రాశాడు? దేవునికి ఇష్టడైనటువంటి వాడు. ప్రార్థనా జీవితం. కాబట్టి ఆ ప్రార్థనా జీవితం కలిగినటువంటి లోతు పేరు గ్రంథంలో రాయబడి ఉంది. అతని భార్య పేరు రాయబడలేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని ఒక యువకుడు వెంబడించను రాయబడి ఉంది. అయా, నేను నిత్య జీవనంలోకి ప్రవేశించాలంటే నేనేం చేయాలి అని యేసు ప్రభువుని అడుగుతున్నాడు. ఎవరు అడిగేది? ఒక యువకుడు అని రాశాడే కానీ అతని పేరు గ్రంథములో రాయబడలేదు. ఎందుకని? నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు అంటే ఆయన ఏం చేశాడమ్మా? అమ్మో, నాకు చాలా ఆస్తి ఉంది, చాలా పొలం ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఆ నంటిని విడిచిపెట్టి ఈయన చుట్టూ నేను ఎట తిరుగుతాను అని ఆస్తిని బట్టి ఆయన వెళ్ళిపోయాడు. అందుకని అతని పేరు గ్రంథములో వ్రాయబడలేదు. అలాగే వ్యభిచారంలో పట్టుబడినటువంటి యొక్క స్త్రీ పేరు కూడా గ్రంథములో వ్రాయబడలేదు. ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తారమ్మా? 3వ వచనం చదువు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించను. ఈమె విషయమై నువ్వు ఏమందువు అని. చూడండి, 3వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ ఎవరెవరు తీసుకొచ్చారమ్మా? ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు. వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని అక్కడికి తీసుకొని వచ్చారు. వ్యభిచారం చేస్తూ ఉంది ఆ స్త్రీ. ఆ కాలంలో, ఆ కాలమే కాదు, ఈ కాలంలో కూడా వ్యభిచారం చేసేటువంటి స్త్రీ పురుషుల గురించి ఈరోజు సువిశేషం మనకు బోధిస్తూ ఉంది. అయితే తీసుకొచ్చింది ఎవరు? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? మేము మంచివాళ్ళని, మేము మంచోళ్ళం, మేము నీతిమంతులం. ఇదిగో ఈమె చేస్తుంది? వ్యభిచారం చేస్తుంది కాబట్టి, తప్పు చేస్తుంది కాబట్టి ఈమెను యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్దాం. అయితే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, ధర్మశాస్త్ర బోధకులు ఈ యొక్క పరిసయ్యుల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ మీద వారికి ఏం కోపం లేదు, వారికి ఏమీ పగలేదు, ఏ విధమైనటువంటి ప్రతీకారం మీద తీర్చుకోవాలి అనే ఉద్దేశము వారికి లేదు. ఆ స్త్రీ వ్యభిచారం చేయటం వలన వీళ్ళకి వచ్చే నష్టమేమీ లేదు, అంతే కదా? ఆ స్త్రీ వ్యభిచారం చేయటం వలన ఈ కుటుంబానికి వచ్చేటువంటి నష్టం కూడా ఏమీ లేదు. మరి ఎందుకు ఆ స్త్రీ మీద వాళ్ళని అక్కడికి తీసుకురావాలనుకుంటున్నారు అని అంటే, వారి మనసులో ఉన్నటువంటి దురాలోచన ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువులో తప్పు పట్టుకోవాలి. ఆ స్త్రీ మీద కోపం కాదు,
యేసు ప్రభువులో తప్పు పట్టుకోవాలి. కాబట్టి ఈయనలో తప్పు పట్టుకోవాలంటే ఏదో ఒకటి ఆయన దగ్గరికి తప్పును తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో ఉన్నటువంటి పరిశీలకు, ధర్మశాస్త్ర బోధకులకు ఆ సమయంలో ఎవరు దొరికారు? వ్యభిచారము చేస్తున్నటువంటి స్త్రీ దొరికింది. ఈయన మీద ఏదో ఒక నేరం మోపాలి. ఎందుకనంటే యేసు ప్రభుకి మంచి పేరు వచ్చేస్తుంది, ప్రజలు వెంబడిస్తున్నారు, వీళ్ళ రాజకాలు పోతాయేమో, వీళ్ళ అధికారాలు పోతాయేమో, ఈయన్ని ఏదో రకంగా తప్పు పట్టి చెరసాలు వేసేయాలి, బయట తిరగకుండా చేసేయాలి. ఏం చేద్దాం అని ఆలోచన చేసినప్పుడు, ఈ దురాలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎవరు కనబడ్డారమ్మా? వ్యభిచారము చేస్తున్నటువంటి స్త్రీ కనబడింది. మనం కూడా అంతే కదా. ఒక వ్యక్తి మీద మనకు కోపం ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మీద మనకి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాం? అవకాశం కోసం ఎదురు చూస్తాం, అంతే కదా. ఏదన్నా తప్పు దొరికితే ఆడి మీద తోసేస్తాం, ఏదైనా తప్పు దొరికితే ఆడి మీద తోసేస్తాం. పరిశీలకి, ధర్మశాస్త్ర బోధలకి మనమేం తక్కువ కాదు. మనకి ఇష్టం లేనటువంటి వాడు, మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు, లేదా మనకి ఆడి మీద పగ తీర్చుకోవాలనేటువంటి వాడు, వాడి గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించి వీళ్ళలో ఎక్కడ తప్పు దొరుకుతుందా, ఈ తప్పును బయటికి తీసి వీడిని నిలబెట్టాలి, వీడిని 10 మందిలోకి పిలవాలి అనేటువంటి దురాలోచనతో మనము ఆనాటి పరిశీలలాగానే మనం కూడా ఉంటాం. 4వ వచనం చదవమ్మా. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడి. యేసు ప్రభువు అంటున్నారు బోధకుడా. బోధకుడు అంటే ఎవరమ్మా? బోధించేటువంటి వాడు. ఏం బోధిస్తాడు? మంచిని బోధించేవాడు. ఏం బోధిస్తాడు? సువార్తను బోధించేవాడు. ఏం బోధిస్తాడు? పరలోక రాజ్యమును బోధించేవాడు. ఏం బోధిస్తాడు? నీతిని బోధించేటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభుని పిలుస్తూ ఉన్నారు వాళ్ళు. పరిశీలు, ధర్మశాస్త్రం వాళ్ళకి తెలుసు, ఈయన న్యాయవంతుడు, ఈయన పరలోకం గురించి చెప్తున్నాడు, మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు, ప్రజలను ఆకర్షిస్తూ ఉన్నాడు, వ్యాధులు నయం చేస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, ప్రజలందరినీ మంచి మార్గం నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈయన మంచివాడు, మంచి సువార్థికుడు అని తెలుసు వాళ్ళకి. కానీ వారికి ఆటంకంగా ఉంది, వారికి ఈర్ష్యగా ఉంది, వారికి అసూయగా ఉంది. వారి అసూయ లోపల ఉన్నటువంటి ఈ యొక్క అసూయ ఏం చేస్తుందంటే ఈయన తప్పు చూపించి ఈయన ఎక్కడో చోట లోపల వేసేస్తే మనము ఫ్రీగా తిరగవచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఇగో, వాడు సంతృప్తి పడతారు. ఆ మనిషిని మనము ఇబ్బంది పెట్టామని సంతృప్తి పడతారు. ఇగో సాటిస్ఫాక్షన్ అంటుంది, అవునా? దానికి దేవుడు శిక్ష వేస్తాడు, మానవులు కాదు. దేవుడు శిక్ష వేస్తాడు. వాక్యంలో చక్కగా మనకు బోధించబడింది. బోధకుడా అంటున్నారు. బోధకుడా అన్నప్పుడు నువ్వు ఆయన మాటను వినాలి కదా. ఆయనలో తప్పును ఎలా ఎదుగుతున్నావు? నువ్వు ఒక స్వాతంత్రుడిగా ఉన్నటువంటి వాళ్ళు నువ్వు తప్పు ఎలా ఎదుగుతూ ఉన్నావు? ఆయన మంచి, నువ్వేమన్నా పిలిచేటప్పుడు ఎలా పిలుస్తున్నావు? బోధకుడా అని నువ్వు గౌరవిస్తూ ఉన్నావు. ఇది పైకి మాత్రమే నటన. ఈ నటనలో మనము బాగా ప్రావీణ్యం పొందినటువంటి వారు. మనకు తెలుసు, అన్ని విద్యలు మనకు తెలుసు, ఎక్కడ ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో అన్ని విద్యలు మనకి తెలుసు. ఈ లోకమైనటువంటి విద్యలన్నీ కూడా మనకు తెలుసు. పరిచయలు, ధర్మశాస్త్రంలాగా మనము కూడా బోధకుడా, సువార్తికుడా, ఓ యేసయ్యా అని పిలుస్తున్నాం. కానీ లోపలంతా కూడా కుళ్ళు, లోపలంతా కూడా కుట్ర. చూసారా? వాళ్ళు అంటున్నారు, వెళ్ళి బోధకుడా అని పిలిచి ఏం చేస్తున్నారు? ఇటువంటి స్త్రీలను 5వ వచనం చదువు. రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించను కదా. ఈమె విషయమై నువ్వేమంటావు? యేసు ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నా. వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని మీ దగ్గరికి తీసుకొచ్చాం, మీ ముందు నిలబెట్టాం. ఎలా నిలబడి ఉందమ్మా? యేసు ప్రభు దగ్గర ఎలాంటి రాళ్లతో కొట్టుకుంటా తీసుకొచ్చారు. పరుగున ఆమెనే రాళ్లతో కొడుతూ ఉన్నారు. చంపేయాలి రాళ్లతో. ఆ రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు ఆమె పరుగున ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. ఆమె వచ్చేసింది అక్కడికి. ప్రభు దగ్గర ఎలా నిలబడింది?
తల తల వంచుకొని నిలబడింది. తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? తల వంచుకోవాలి. తప్పు చేసినప్పుడు 10 మందిలో నిలబెడతారు. అప్పుడు నువ్వు తల ఎత్తుకొని మాట్లాడగలవా? మాట్లాడు. తల దించుకొని, అటు ప్రజల వైపు చూడలేదు, ఇటు యేసయ్య వైపు కూడా ఆమె చూడలేదు. ఎవరి ముందు నిలబడి ఉంది? యేసయ్య ముందు నిలబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక రోజు నువ్వు నేను కూడా ప్రభు ముందు తల దించుకొని నిలబడే రోజు వస్తుంది. తప్పు చేసినప్పుడు, తప్పుడు జీవితము జీవించినప్పుడు, తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీలాగా మనము కూడా ప్రభు ముందు తల దించుకొని నిలబడవలసిన రోజు మనకి వస్తూ ఉంది. ఆ కాలంలో మోషే ధర్మశాస్త్రం అంటున్నారు కదా, అయ్యా మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో చంపేయమని ఆజ్ఞిస్తుంది కదా, నువ్వేమంటావు? ఇప్పుడు దొరుకుద్ది యేసు ప్రభువులో తప్పు దొరుకుద్దని చాలా సంబరపడిపోతున్నారు. దొరికాడుగా యేసయ్య మనకు దొరికాడు, రాజు కప్పు చెప్పేద్దాం, ఈయన తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? చెరసాల్లో వేసేస్తారు అని లోపల ఎంతో ఆనందపడుతూ ఉన్నారు, సంతోషపడిపోతున్నారు. పట్టుకున్నాం, దొరికింది, తప్ప ఇక తప్పుకోలేడు. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? ఈ చెప్తున్నారు కదా, ధర్మశాస్త్రం చెబుతుంది అంటున్నారు. ఏం చెప్తుంది ధర్మశాస్త్రం? లేవియా కాండము 20వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుతాం. తొందరగా లేవియా కాండము 20వ అధ్యాయము. ఎవడైనా ఇతరులని భార్యతో వ్యభిచరించినేని ఆ ఇరువురిని రాళ్లతో చంపవలసిందే. వ్యభిచారం, పొరుగువాని భార్యతో ఎవడైనా వ్యభిచారము చేసినట్లయితే వాళ్ళిద్దరిని కూడా ఏం చేయాలంట? చంపాల్సిందే, రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రము తెలియజేస్తారు. అయితే ఇక్కడ మరణదండన అనేది తప్పనిసరి. ఎలా శిక్షిస్తున్నారు అనేది తర్వాత చూస్తే, వ్యభిచారంలో పట్టుబడినటువంటి వాళ్ళకి ఏం చేయాలంట? రాళ్లతో కొట్టి చంపబడాలి. ఇక్కడ వ్యభిచారం 2 రకాలుగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే వ్యభిచారం వల్ల 2 రకాలుగా ఉన్నది. వీటికి పేర్లు ఏంటంటే జారత్వము, వ్యభిచారం. జారత్వం అన్న వ్యభిచారం అన్న 2 కూడా పాపాలే. మోషే ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారము మహాఘోరమైనటువంటి పాపం, నరహత్య మహాఘోరమైనటువంటి పాపం. కాబట్టి ఈ వ్యభిచారము 2 రకాలుగా ఉంది ఇక్కడ. ఏంటది? జారత్వము, వ్యభిచారం. జారత్వం అంటే వివాహము కాకముందు తప్పు చేస్తే, పరపురుషునితో స్త్రీ సాంగత్యము కలిగి ఉంటే, శారీరక సంబంధము కలిగి ఉంటే దానిని జారత్వము అంటారు. వివాహము కాకముందు. పెండ్లి అయిన తరువాత స్త్రీ పరపురుషునితో సంబంధం పెట్టుకున్నట్లయితే దానిని వ్యభిచారము అంటుంది గ్రంథం. జారత్వము, వ్యభిచారం. జారత్వం అంటే పెండ్లి కాకముందు ఆ కన్య చేసేటువంటి ఆ తప్పును బట్టి అది జారత్వం అంటుంది. పెండ్లైన తరువాత ఆ స్త్రీ పరపురుషునితో సంబంధం పెట్టుకున్నట్లయితే అది వ్యభిచారం అంటుంది. ఈ 2 కూడా ఘోరము, మహాఘోరమైనటువంటి పాపమని మోషే ధర్మశాస్త్రము తెలియజేస్తా ఉంది. అయితే ఈ తప్పు చేసినటువంటి వారిని ఏం చేయాలని చూపిస్తుందంటే ధర్మశాస్త్రము రాళ్లతో కొట్టి చంపమంటూ ఉంది. కాబట్టి ఈ 2 ఇంకా ఘోరమైనటువంటి పాపం ఉంది. ఈ 2 పెద్ద పాపము, ఘోరమైన పాపం ఏంటంటే వ్యభిచారం. ఎందుకనంటే నువ్వు నీ పురుషుణ్ణి మోసం చేసింది కాకుండా దేవుణ్ణి కూడా మోసం చేస్తుంది. ఎందుకంటే వివాహమైనటువంటి స్త్రీ వివాహములో ఏం చేస్తాం? దేవునితో ప్రమాణం చేసింది. ఇప్పుడు పరపురుషునితో వ్యభిచారం చేయడం ద్వారా ఎవరిని ఉల్లంఘించింది?
పురుషుణ్ణి భర్తను ఉల్లంఘించింది, తర్వాత దేవునితో చేసినటువంటి ప్రమాణమును కూడా ఉల్లంఘించింది. అందువలన అది మహాఘోరమైనటువంటి పాపం. అదే జారతో మనం చూసినట్లయితే ఆమెకు వివాహము కాలేదు ఇంకా, అయినా ఆమె పాపము చేసింది కాబట్టి దేవునితో ఆమె ప్రమాణం చేయలేదు ఇంకా. కాబట్టి జారత్వము కన్నా వ్యభిచారము ఇంకా ఘోరమైనటువంటి పాపమని ఈ మోషే ధర్మశాస్త్రం మనకి తెలియజేస్తాము. ఈమె దేవుని యొక్క ప్రమాణాన్ని మీరింది కాబట్టి ఇది ఘోరమైనటువంటి పాపమని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. అయితే దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు మనం చూసినట్లయితే 10 ఆజ్ఞల్లో ఒకటేంటి? వ్యభిచరింపరాదు, నరహత్య చేయరాదు. ఒక మనిషిని చంపొచ్చా? చంపకూడదు, ఘోరమైనటువంటి పాపం. వ్యభిచరింపవచ్చా? వ్యభిచరింపకూడదు. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి జీవితము ఈ 10 ఆజ్ఞల్లో ఒకటి తప్పినా మొత్తము కూడా తప్పిపోయినట్లే. 10 ఆజ్ఞలు పాటిస్తేనే దేవుని యొక్క ఆజ్ఞలు మనము పాటించినట్లు. లేవ్యకాండములోనే 19వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూద్దాం. లేవ్యకాండం 19వ అధ్యాయం మీరు నా 29వ వచనం చదువు. నీ దేశమున వ్యభిచరింపకయు దుష్ట ప్రవర్తన ఉండకుండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణిగా అగుటకు ఆమెను వేశ్యగా చేయకూడదు. ధర్మశాస్త్రం చెబుతుంది నీ దేశమున వ్యభిచరింపకుడు. నీ దేశం అంటే నీ ప్రాంతం, నువ్వు నివసించేటటువంటి స్థలం, నీ గృహమేవని, నీ సంఘమేవని, నువ్వు తిరిగే ప్రతి ప్రదేశం కూడా నీ దేశమే. నీదే దేశం? భారతదేశం, అంతేనా? నీ దేశమున నువ్వు వ్యభిచరింపకుడు గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. అలాగే తల్లిదండ్రులుగా దేవుడు మనకి మరి ఈ యొక్క లేవ్యకాండం ద్వారా తెలియజేస్తున్నాడు. పూర్వవేదములు మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీ కుమార్తెను జాగ్రత్తగా వినాలి. ఎవరి పనులు చేసుకుంటారు, ఒకళ్ళ పనులు ఒకళ్ళు వెళ్ళబాకండి. మీరు ఆ పిల్లడు వచ్చేదో పని చేసుకున్నాడు, మీరు అందరూ ఎందుకు ఆడిని కదపటం? ఎవరి పనులు చేసుకుంటారు, సైలెంట్ పని వినండి. నీ కుమార్తెను చదువుమా వ్యభిచారిణిగా అగుటకై ఆమెను వేశ్యగా నీవు చేయవద్దు. ధర్మశాస్త్రము తల్లిదండ్రులకు హెచ్చరిక చేస్తా ఉంది. నీ కుమార్తెను వ్యభిచారిణిగా నువ్వు తయారు చేయవద్దు, నీ కుమార్తెను వేశ్యగా నువ్వు తయారు చేయవద్దు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి బిడ్డలను వ్యభిచారులుగా మార్చేటువంటి పరిస్థితి వస్తుంది. తల్లిదండ్రులే పిల్లలని అడ్డం పెట్టుకుని మరి బ్రతికేటువంటి తల్లిదండ్రుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుమార్తెను గురించి చెప్తూ ఉన్నాడు. నీ కుమార్తెను వ్యభిచారుడిగా నువ్వు చేయవద్దు. అసలు నీ దేశమందే వ్యభిచారిపోవద్దు, నువ్వు శిక్షకు గురి అవుతావు. నీ కుమార్తెను వేశ్యగా నువ్వు మార్చడానికి నువ్వు ప్రయత్నం చేయవద్దని ఇక్కడ మోషే ధర్మశాస్త్రము బోధిస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువు. ఎవడైనా వివాహితమైనటువంటి స్త్రీని కూడుచు పట్టుబడినచో అతనిని ఆ ఇద్దరిని కూడా చంపివేయబడినది మోషే ధర్మశాస్త్రం చెప్తా ఉంది. వివాహమైనటువంటి స్త్రీతో పరపురుషుడు శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు వారిని పట్టుకున్నట్లయితే వాళ్ళిద్దరిని కూడా చంపేయాలంట. మరి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఎవరిని తీసుకొచ్చారు వీళ్ళు ధర్మశాస్త్ర బోధకులు? పురుషుడు ఏడి? స్త్రీని ఒక్కదాన్నే తీసుకొచ్చారే.
స్త్రీ ఒక్కతే వ్యభిచారం చేయదు కదా, స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారానే వ్యభిచారం జరుగుతుంది కదా అక్కడ. మరి స్త్రీ వ్యభిచారం చేస్తుంది అంటున్నారు కాబట్టి, పట్టుబడింది అంటున్నారు కాబట్టి, పురుషుడు ఏడి? ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? వ్యభిచారి ఇద్దరిని తీసుకురమ్మంటది, ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపమన్నది. మరి మీరు ఒకళ్ళనే తీసుకొచ్చారా? మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారా? మేము తూచా తప్పకుండా ఆజ్ఞలు పాటిస్తాము, నీతిమంతులము అని మీరు చెప్పుకుంటున్నారే, మరి ధర్మశాస్త్రము పాటించేవారైతే ఇద్దరు ఏరి? అంటే ధర్మశాస్త్రాన్ని వీళ్ళు అధికారులు కాబట్టి, వీళ్ళు శాసించేవాళ్ళు కాబట్టి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని మార్చేసుకుంటున్నారు. వాళ్ళు ఏది న్యాయం అనుకుంటే అదే పాటిస్తూ ఉన్నారు. కానీ న్యాయవంతుడు, న్యాయ తీర్పరి యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయినప్పటికీ కూడా యేసు ప్రభు స్త్రీ ఒక్కదాన్నే తీసుకొచ్చారేంటి, పురుషుడేని అడిగాడా? అడగలేదు. ఆయన అడగకుండా ఏం చేస్తున్నాం ఆ తర్వాత చూడు. ఈ యొక్క వ్యభిచారం వల్ల నష్టాలు ఉన్నాయి. వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తాము. శిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. శిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము రెండవ అధ్యాయము 18వ వచనం. చదువు 18 నుంచి 24 వరకు చదివితే అక్కడ లేదా, అందులో లేదా 18 నుంచి. ఇంకోటి చూడండి, ఆది కాండము 39వ అధ్యాయము 9వ వచనం. నిన్న ఒక్కదానిని తప్ప మిగిలినదంతయు నాకు అప్పగించను కాగా నీవు దుష్కార్యమునకెట్లు ఒడగట్టిదివి. ఇది దైవద్రోహము. ఎవరు అక్కడ ఉన్నది? ఎవరు? యోసేపు గారు. యోసేపు గారిని అన్నదమ్ములు అమ్మేశారు కదా. అమ్మేస్తే అక్కడికి వెళ్ళిపోయాడు కదా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫరో రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యోసేపు గారు అందగాడు. అవునా? 7వ వచనంలో చూడమ్మా. 7వ వచనంలో యోసేపు చక్కని రూపము కలిగినటువంటి వాడు, అందగాడు. యజమానుని భార్య అతని మీద కన్ను. చూడండి కదా, సైతాను ప్రేరేపిస్తూ యోసేపు మరి నీతిమంతుడు, దేవుని ఆజ్ఞలు పాటించేటువంటి వాడు. ఆయన మహా అందగాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ రాజరికంలోనికి వెళ్ళిన తర్వాత, ఆ రాజు యొక్క భార్య యోసేపును చూసిన తర్వాత ఏం రాసిందమ్మక? ఆయన మీద కన్ను వేస్తాను. ఆయన మీద కన్ను వేయడం అంటే ఏంటమ్మా? మీ అందరికీ తెలుసు. ఆయన మీద కన్ను వేస్తాను అంటే ఆయనంటే ఇష్టపడింది. ఇష్టపడి ఏమడుగుతుంది? తర్వాత వాక్యంలో రాయబడి ఉంది, చదువమ్మా. తనతో శయనించమని కోరెను. ఆమె ఎవరి భార్య? యజమానుని యొక్క భార్య. యజమాను దగ్గర సేవకుడిగా ఉన్నాడు ఈయన అందాన్ని చూసి, ఈయన శరీరము, ఎత్తు, వాలకమంతా చూసి ఇష్టపడి ఏమంటుంది? నాతో శయనించటానికి నువ్వు రా అని అడుగుతావు. నువ్వంటే నాకు ఇష్టం, రా, నువ్వు నా ఇంటికి రా అని ఆమె ఏం చేసిందంట? ఆయనను ప్రలోభ పెడుతూ ఉంది. వ్యభిచారం కోసం ప్రలోభ పెడుతూ ఉంది. తర్వాత వచనాల్లో చూసినట్లయితే, ఒకరోజు ఆమె ఇంటిలో ఏం చేసిందమ్మా? చక్కగా పడక గదినంతా చక్కగా నీట్గా సర్దుబాటు చేసి ఆయనకు కవర్ చేసింది రమ్మని.
యజమాని ఇంట్లో పనిచేస్తున్నప్పుడు యజమానురాలు పిలిచినప్పుడు వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. ఎప్పుడు ఏ పని చెప్తారో తెలియదు కాబట్టి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అతన్ని గదిలోకి పిలిచిన తర్వాత వెంటనే తన పై వస్త్రాన్ని పట్టుకొని, ఇప్పుడు నువ్వు నాతో శయనించాలి, నిన్ను బాగా నేను ఇష్టపడుతున్నానని ఆ యొక్క స్త్రీ అడిగినప్పుడు యోసేపు ఆయన ఏం చేశాడమ్మా? అందుకు ఆయన పై వస్త్రమును విదిలించుకొని అచ్చటనే వదిలివేసి వెంటనే ఇంటి నుండి బయటికి క్రైస్తలో ఆ వ్యభిచారమునకు దూరముగా జీవించాడు. మరి ఇదేమంటున్నాడంటే ఇది దైవద్రోహము. వ్యభిచారం అనేది ఏంటి? దైవద్రోహము. అప్పుడు ఆమె ఏం చేసిందమ్మా? ఆయన మీద నేరము మోపి ఆయన పట్టించి చెరసాలను వేసింది. చూసారా? మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల, లోకంలో కూడా మనం అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాం. ఇది బైబిల్ గ్రంథంలో ఆనాడే జరిగింది. కాబట్టి వ్యభిచారం అనే దాని గురించి దేవుడు దాని వలన నష్టం జరుగుతూ ఉంది. తీసుకెళ్ళి చెరసాల్లో వేసేసారు యేసప్ప గారిని. ఆయనకి ఏమన్నా తెలుసమ్మా? తప్పెవరిది? స్త్రీది. పరపురుషునితో సాంగత్యము చేయటనేది దైవ ద్రోహముగా పరిగణించి దానికి తగినటువంటి శిక్ష మోషే ధర్మశాస్త్రము తెలియజేస్తా ఉంది. అలాగే చూసినట్లయితే 23వ అధ్యాయము 18-19 వచనాలు, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 6-27 వచనాలు చూసినట్లయితే ఈ యొక్క వ్యభిచారణ గురించి చక్కగా వ్రాయబడి ఉంది. చూడండి, సామెతల గ్రంథం ఒకసారి చదవండి. 7వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం. ఆమె ఇంటికి పోవుట అనన పాతాళమునకు పోవటే. వేశ్య దగ్గరికి వెళ్ళటంటే పాతాళములోనికి వెళ్ళిపోవటమే. వ్యభిచారము చేయటంటే పాతాళములోనికి వెళ్ళిపోవటమే. మృత్యు ద్వారమును చేరుకున్నట్టే. నరకానికి ద్వారం దగ్గరికి నువ్వు వెళ్ళిపోయినట్లే. గ్రంథం అంతా చదివితే సామెతల గ్రంథంలో దేవుడు వ్యభిచారం గురించి అక్కడ రాయబడింది. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఈ స్త్రీ, పరిచయులు ధర్మశాస్త్ర బోధకులు అంటున్నారు, కానీ ఈ స్త్రీ ఎవరికన్నా ప్రదానం చేయబడిందా? ఈమెకి వివాహం జరిగిందని గ్రంథంలో రాస్తుందా? లేదు కదా. మరి ధర్మశాస్త్రం ఏమని బోధిస్తుంది? ఒకరికి ప్రదానము చేయబడినటువంటి స్త్రీ తప్పు చేసినట్లయితే ఆమెను రాళ్లతో కొట్టి చంపండి. లేదా వివాహమైనటువంటి స్త్రీ వ్యభిచారం చేసినట్లయితే వాళ్ళిద్దరిని కూడా రాళ్లతో కొట్టి చంపమంటుంది. ఈ స్త్రీకి ఆ రెండు లేవుగా. ఈ స్త్రీ ఎవరికన్నా ప్రదానము చేయబడి ఉందా? ఎంగేజ్మెంట్ చేసి ఉంది ఎవరికన్నా? గ్రంథంలో లేదు. తర్వాత రెండవది ఏంటంటే, ఈమె వివాహమయ్యి తనకు భర్త ఉన్నాడా? లేడు. మరి ధర్మశాస్త్ర బోధకులు వెంటనే ఆమెని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? యేసయ్యలో తప్పు పట్టాలి. అప్పుడు యేసు ప్రభు ఏం చేశారు? మనం చదువు 6వ వచనం. ఏంట్లు అడిగిరి? వాళ్ళకేం కావాలి? వ్యభిచారం చేసింది ఆమె విషయం వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? యేసయ్యలో తప్పు కావాలి. మనకి యేసు ప్రభువులో తప్పు కావాలి. ఎలా? అయ్యా నువ్వేమంటావు చెప్పు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడమ్మా? యేసు ప్రభు ఏం చేస్తాడమ్మా? నేల మీద రాస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే వ్యభిచారంలో పట్టుబడేస్తున్న రాళ్లతో కొట్టి చంపమన్నాడు అనుకుందాం. ఈయన చెప్తాడు ఏదో చెప్పాలిగా ఆన్సర్. వ్యభిచారం చేసింది కదా, మీరు పట్టుకున్నారు కదా, మోషే ధర్మశాస్త్రం చంపమన్నది కదా, చంపేయండి అన్నాడు అని యేసు ప్రభు. ఇదంతా ఎవరు ఆలోచన చేస్తున్నారు? ధర్మశాస్త్ర బోధకులు, పరిశీలన. అప్పుడు యేసు ప్రభుకి ఒక పేరుంది, మంచి పేరుంది యేసు ప్రభుకి. ఏంటది? కరుణామయుడు, దయామయుడు, పాపాత్మలను చారదీసేటువంటి వాడు, పాపాత్మలను కలిసి భోంచేసేవాడు, దయామయుడు, ప్రేమమూర్తి అని గొప్ప పేరుంది.
ఈమె పాపం చేసింది అంటున్నారు కాబట్టి రాళ్లతో కొట్టి చంపేయండి అన్నాడు అనుకో, ఆ పేరంతా పోద్ది. అవునా? ఒకవేళ ఆమెను విడిచిపెట్టేయండి అన్నాడు అనుకో, ఈయన ప్రేమమూర్తి కాబట్టి విడిచిపెట్టేయండి అన్నాడు అనుకో, మోషే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించిన వాడు అవుతాడు. కాబట్టి ఏది చెప్పినా మనకి ఈ సమయంలో చేసే తప్పు దొరుకుద్ది. మీరందరూ హ్యాపీగా ఉండండి, మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి. యేసుప్రభు వాడు దొరికిపోయాడు, తీసుకెళ్ళి ఎక్కడేద్దాము, చెరసాలలో వేద్దాము, ఇక తర్వాత మనదే రాజ్యం అని వాళ్ళలో లోపల ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ యేసుప్రభు ఏం చేస్తున్నాడమ్మా? ఆయనకి ఏమీ పట్టనట్టు ఆయన ఏం చేస్తున్నాడు? నేలపై వంగి రాస్తూ ఉన్నాడు. 8వ వచనంలో కూడా ఉంది, 8వ వచనము 6వ వచనము రెండు కూడా. ఏమి రాస్తున్నాడు? 10 ఆజ్ఞలు రాసి ఉండవచ్చు. ఇంకా మన తప్పుల్ని రాసి ఉంటాడు. ఇంకా అక్కడ కూడా ఏమి లేదు, గ్రంథంలో కూడా ఏమి లేదు, బైబిల్ గ్రంథంలో కూడా ఎక్కడ ఏమి లేదు. ఆయన వంగి వేలితో రాస్తూ ఉన్నాడంట. ఎవరు కొంతమంది ఏమంటారంటే మానవుల యొక్క పాపాలన్నీ కూడా, వీరు చేసిన పాపాలను నేల మీద రాస్తున్నారు. రాయాలంటే ఏముండాలి? ఆయన నేల మీద రాస్తూ ఉన్నాడు. నేల మీద పూర్వకాలం అంబేద్కర్ వీరంతా చదువుకుంది ఎక్కడ? నేల మీద అక్షరాలు రాసుకునే కదా. రాయాలి అంటే ఏముండాలి? తెలిసి ఉండాలి, పాపాలు తెలిసి ఉండాలంటవా? ఇంకా ఇంకా మనం రాస్తావా? ఏనా నేను చెప్తాను ఇప్పుడు, ఏమైనా రాయగలవా? నువ్వే మేరీ, నువ్వే ఎందుకు రాయలేవు అమ్మా? చదువుకోవాలి. నాకు జ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ తెలుసు, కానీ రాయలేదు. ఎందుకు రాయలేను? నేను చదువుకోలేదు. మరి యేసు ప్రభు నేల మీద రాస్తున్నాడు. చదువుకున్నాడు యేసు ప్రభు? ఏం చదువుకున్నాడు యేసు ప్రభు? యేసు ప్రభు ఏమన్నా చదువుకున్నాడా? చదువుకోవాలి. యోహాను శుభవార్త 7వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. విద్యా శిక్షణ లేని ఈయనకు ఎంత జ్ఞానము ఎట్లు వచ్చెను? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, గట్టిగా చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూసారా? యేసు ప్రభు ఏమి చదువుకోలా, మరి నేల మీద ఏం రాస్తున్నాడు? రాయాలంటే చదువుకోవాలి కదా. ఈ కింద ఆవేశంతో వచ్చిన ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈయనకి ఏ విధమైనటువంటి విద్యా శిక్షణ లేదు కదా, ఏమీ చదువుకోలేదు కదా ఈయన, ఆనాటి పాఠశాలలకు ఎక్కడా కూడా ఈయన వెళ్ళలేదు, చదువుకోలేదు కదా, ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా రాస్తున్నాడు అక్కడ అని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు చదువుకోలేదు కాబట్టి ఏమి రాసి ఉండొచ్చు? మనం కూడా ఆలోచన చేస్తే కొంతమంది ఏమంటారంటే పాపాలు రాస్తున్నాడని. అవన్నీ గ్రంథంలో ఎక్కడా కూడా లేవు. అయితే మన ఉద్దేశం అంటే ఆ వాక్యాన్ని బట్టి మనం ధ్యానించేది ఏంటంటే, ఈ స్త్రీని చంపటానికి, రాళ్లతో కొట్టి చంపటానికి అందరి చేతుల్లో కూడా రాళ్ళు ఉన్నాయి. విసిరి కొట్టేస్తున్నారు అందరూ. ఆవేశముతో ఇక్కడికి వచ్చారు, ఆవేశముతో ఇక్కడికి వచ్చారు. యేసు ప్రభు వెంటనే తీర్పిచ్చేస్తే బాగోదని చెప్పి ఆవేశంతో వచ్చినటువంటి వారిని ఏం చేయాలి? సమాధానం, చల్లబరచాలి, వారి కోపాన్ని చల్లబరచాలి. అందుకనే యేసు ప్రభు మౌనముగా ఉన్నాడు. ఆయన నేల మీద వంగి ఏవో గీతలు అలా గీస్తూ ఉన్నాడు. ఆయన పనిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా మౌనముగా ఉన్నారు. కొంతసేపు మౌనముగా ఉన్నాడు.
ఒక వ్యక్తి ఆవేశంగా వచ్చాడు అనుకోండి, బయట నుంచి వస్తాడు, రాగానే అది ఇది అన్నాడు అనుకోండి, వెంటనే మనం కూడా కౌంటర్ వేసాం అనుకోండి, ఆయన ఏమైపోతాడు, ఇంకా ఫైర్ అయిపోయి పటపట రెండు వేసేస్తాడు. ఆ వచ్చిన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, ఆవేశంగా ఉన్నాడని చెప్పి మనం మౌనముగా ఉంటే కొద్దిసేపటికి ఆ బీపీ, ఆ ఆవేశము అదంతా కూడా ఏమైపోద్దమ్మా, ఏమైపోద్ది, తగ్గిపోయి నెమ్మదిగా మాట్లాడటం చేస్తాడు. కాబట్టి యేసు ప్రభువు వాళ్ళని, ఆవేశముతో ఉన్నటువంటి వారిని నెమ్మది చేయడానికి అలా చేసి ఉండొచ్చు అనేటువంటి ఆలోచన. కొంతసేపు మౌనముగా ఉండేటట్లు, వారి ఆవేశము తగ్గే వరకు, వారి కోపము తగ్గే వరకు యేసు ప్రభు అలా ఉంచాడేమో అనేది ఒక ఆలోచన. అలాగే కొంతసేపు అయ్యేసరికి వాళ్ళు కూడా నెమ్మది అయిపోయారు. మొదట వచ్చినంత ఆవేశం వాడిలో లేదు. అక్కడ వాక్యం చక్కగా వ్రాయబడింది. 16 యోహాను సువార్త 7వ అధ్యాయము 16-17 వచనాల్లో కూడా చక్కగా వ్రాయబడింది. 16-17. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది. దేవుని చిత్తమును నెరవేర్చుకోరువాడు. ఈ బోధ దేవుని నుండి వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మాట్లాడేటువంటి ప్రతి మాట ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుని నుండి వచ్చింది. వీళ్ళేమనుకుంటున్నారు, ఈయనకి చదువు లేదు కదా, ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు కదా. దేవుడు దానికి సమాధానం చెప్తున్నాడు. యేసయ్య, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంట? తండ్రి అయినటువంటి యెహోవా దేవుని నుంచి వచ్చింది. దేవుడు ఆయనకు చెప్పగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి నుండి వచ్చినటువంటి బోధ, ఇది నాది కాదు, నా తండ్రి పంపగా నేను బోధిస్తూ ఉన్నాననే సత్యాన్ని యేసు ప్రభు ఇక్కడ తెలియదు. అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి దేవుడి నుంచి వచ్చింది. 7వ వచనం, వారు పదే పదే అడుగుగా ఆయన లేచి, మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. యేసు ప్రభు దగ్గర చిక్కు ప్రశ్న. ఈ చిక్కు ప్రశ్నకి సమాధానం చెప్తాడు. యేసు చాలా వరకు చెప్పలా, అలాగే ఉన్నాడు. ఆవేశం అంతా తగ్గింది, కోపం తగ్గింది, నెమ్మదైపోయారు. ఇప్పుడు అయ్యా ఏంటి చెప్పవేంటి, మేము ఎంతసేపు ఉండాలి ఇక్కడ, మాకు సమాధానం చెప్పాలి కదా. ఒక వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ముందు పెట్టాము, ఏం చేయాలో చెప్పాలి, చెప్పకుండా ఉంటే ఎలా, ఎంతసేపు అడగము మిమ్మల్ని అనేటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. మనం అయితే ఏం చేస్తాం, ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న వేస్తే మనం ఏం చేస్తాం, మనకి వెంటనే చెప్తారా, కోపం వచ్చేస్తుంది. ఎలా ఏంటి నీకు చెప్పేదంట, కోపం వచ్చేస్తుంది. యేసయ్య అలా కోపపడలా, యేసయ్య కోపపడలేదు. ఏమన్నాడు, ఆయన చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా ఏమన్నాడు, మీలో పాపము చేయని వాడెవరో మొట్టమొదట మీద రాయి వేయండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. కొంచెం అంతకని గట్టిగా చెప్పలేరా? ఉపవాసంలో ఉన్నారు అందరూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీలో పాపము చేయని వాడెవడు వాడు మొట్టమొదట. అస్సలు దిమ్మ తిరిగిపోయింది వాళ్ళకి. వాళ్ళు ఊహించనటువంటి సమాధానం చెప్పాడు ఆయన. వాళ్ళ ఆలోచనకు అందనటువంటి సమాధానం చెప్పాడు. వాళ్ళు ఏదో చెప్తారనుకున్నాడు, కానీ యేసయ్య జ్ఞానము కలిగినటువంటి వాడు, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడినటువంటి వాడు. మీలో పాపము చేయని వాడెవడో ఆయన మీద రాయ వెయ్యండి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన చెప్పి ఆయన ఏం చేసిన మళ్ళా నేల మీద పోయి రాస్తున్నాడు. 8వ వచనం. ఆ మాట విన్న తర్వాత 9వ వచనం చదవమా. ఆ మాట విని ఆచట ఉన్న పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు. ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు, వచ్చిన ప్రజలు అందరూ కూడా ఏం చేస్తారమ్మా, వెళ్ళిపోయారు. వాళ్ళ ముఖాలన్నీ కూడా తేట తెల్లంగా కనబడతా ఉన్నాయి. ప్రభువును మళ్ళీ ఎదురు ప్రశ్న వేయలేకపోయారు. ఆమె మీద రాయి వేయటానికి కూడా సాహసించలేకపోయారు. ఎందుకని? యోహాను శుభవార్త 8వ అధ్యాయం 34వ వచనం.
అందుకు యేసు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నా, పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసము చేయడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ చేయడు. కుమారుడు కానీ కుమారుడు ఎల్లప్పుడూ నివసించును. తర్వాత కుమారుడు స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉండురు. మీరు అబ్రహాము వంశీయులను చదువు నేను ఎరుగుదును. అయినను మీరు నా వాక్కును అంగీకరింపరు కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు. నేను నా తండ్రి యొద్దకు వచ్చిన విషయములు చెప్పుచున్నాను, మీరు మీ తండ్రి యొద్ద వినినవన్నీ ఆచరించుచున్నారు అని సమాధానం ఇచ్చాను. చాలు, కరెక్ట్ అన్నది. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 34వ వచనం. 34 ఇక్కడ అదే. అందుకు యేసు నేను మీతో నిత్యముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. యేసు ప్రభువుకు దాసుడుగా, దేనికి దాసుడు? పాపమునకు దాసుడు. అందరూ కూడా పాపాత్ములే. ఇక్కడికి వచ్చారు కదా, మీలో పాపము చేయని వాడు రాయి వేమినప్పుడు చేతిలో రాళ్ళన్నీ కూడా ఏం చేశారు? ఎవరికాడ కింద వెళ్ళిపోయారు. అంటే ఏది అర్థమైంది వాళ్ళకి? నాలో పాపం ఉంది, పడేసేసా. నీలో పాపం ఉంది, పడేసేసా. ఎవరన్నా ఉన్నారా ఇంకా అక్కడ? ఎవరన్నా ఉన్నారన్నా? ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయారు. అంటే అందరు కూడా పాపులే. నీతిమంతుడు ఒక్కడని కూడా లేడు. యేసు స్పష్టంగా చెప్తున్నాడు, నీతిమంతుడు ఒక్కడని, అందరూ పాపం చేశారు. ఈ ఒక్కతే కాదు పాపం చేసింది, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ కాదు పాపం చేసింది, అందరూ కూడా పాపం చేస్తున్నారు. భేదము ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. భేదము ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. మనందరూ పాపమే కదా. ఒకసారి పాపం. భేదము ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదము ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. ఎక్కడికి ఆ స్త్రీ ఒక్కతే పాపం చేసింది కాదు, అందరు కూడా పాపులని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. పాపము చేయని వాడు అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు? మీలో పాపము చేయని వాడు ఆమె మీద రాయి వేయమన్నాడు. అంటే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే పాపము చేయని వాడు ఒక్కడు కూడా లేడని మనకు అర్థమవుతా ఉంది. వాళ్ళందరూ కూడా ఎక్కడ నిలబడి ఉన్నారమ్మా? ఆ స్త్రీని తీసుకొచ్చారు కదా, వాళ్ళందరూ ఎక్కడ నిలబడి ఉన్నారు? యేసయ్య ఎదుట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య ఎదుటకు వచ్చినప్పుడు వాళ్ళ పాపాలు వాళ్ళకి తెలిసినాయి. ఆ స్త్రీని రాళ్లతో కొడుతున్నప్పుడు తెలియదా? యేసయ్యని నిందించాలనుకున్నప్పుడు తెలియదా? బయట ఉన్నప్పుడు తెలియదా? వాళ్ళ పాపాలు ఎప్పుడు తెలిసినాయి? యేసయ్య ముందు నిలబడినప్పుడు వారి పాపాలు వారికి తెలిసినాయి. అందుకని యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 23వ వచనంలో దేవుని యొక్క వాక్యము అద్దము లాంటిది. వినండి, దేవుని యొక్క వాక్యం ఏంటమ్మా? అద్దము లాంటిది. ఆ వాక్కును కేవలము విని ఆచరింపని వాడు అద్దమున తన ప్రతిబింబమును, అద్దం ముందుకెళ్తే ఏం కనపడుతుంది మనకి? మన ముఖం కనపడుతుంది. మన ముఖం మీద ఏమున్నాయి?
మచ్చలున్నాయా, మరకలున్నాయా, గాయాలున్నాయా, రక్తం ఉందా, పౌడర్ ఉందా, ఫెయిర్ అండ్ లవ్లీ ఉందా, బొట్టు ఉందా, కాటుకుందా, అన్నీ కూడా మొఖం మీద ఏమున్నాయి అవన్నీ కూడా అద్దంలో మనకి కనబడతాయి. అద్దం లేకపోతే మనకు కనబడతాయా? కనపడవు. అందుకని ఆ స్త్రీని తీసుకొచ్చినటువంటి వారు అదిగో బయట ప్రాంతంలో ఉన్నప్పుడు వారి పాపములు వారికి తెలియలా. నీ పాపాలు నా పాపాలు కూడా మనకు కూడా తెలియదు. ఎప్పుడైతే గ్రంథంలోనికి వస్తావో, ఎప్పుడైతే వాక్యంలోనికి వస్తావో, ఎప్పుడైతే ప్రార్థనలోకి వస్తావో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి యేసయ్య ముందుకు నువ్వు వస్తావో నీ పాపాలు నీకు స్పష్టంగా కనబడతాయి. అర్థం లాంటి వాడు యేసయ్య. అందుకని 2వ కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా మన గురించి వ్రాయబడి ఉంది. 2వ కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. కానీ ఒక వ్యక్తి ప్రభు వంకకు తిరగగానే ముసుగు తొలగించబడును. ప్రైజ్ ది లార్డ్. నీ ముసుగు ఎప్పుడు తొలగించబడుతుందంట? ప్రభు వంక చూసినప్పుడు. అప్పుడు ఈ ముసుగు వేసుకుని ఉన్నాను. ఏ ముసుగు? పాపం అనేటువంటి ముసుగు. పాపం అనేటువంటి ముసుగును వేసుకుని ఉన్నావు. అది ముసుగు ఎప్పుడు తొలగించబడుతుందంటే ఎప్పుడంట? ప్రభు వైపుకి చూసినప్పుడు, ప్రభు వైపు తిరిగినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. ఈ పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు వ్యభిచారములో పట్టుబడిన స్త్రీని ఎక్కడికి తీసుకొచ్చారు? యేసయ్య ఎదుటికి తీసుకొచ్చారు. వారి ముసుగు తొలగించబడింది. తొలగించబడేసరికి వాళ్ళ పాపాలన్నీ కూడా బయటికి వచ్చేసినాయి. అందుకనే ఎవరన్నా నిలబడ్డారమ్మ అక్కడ? ఎవరు కూడా నిలబడ్డా. అయ్యో నేను ఈ పాపం చేశా, అయ్యో నేను ఈ పాపం చేశా, అయ్యో నీ పాపం చేశా అని రాళ్ళు అక్కడ పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సాహసికలైపోయారు. నేను పాపాత్మురాలు, నేను పాపాత్ముడినే అని అందరూ కూడా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక్కడ యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే, పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు మేము నీతిమంతులు అనుకుంటున్నారు. వీళ్ళేదో గొప్ప జీవితాన్ని జీవిస్తున్నట్టు ఆ స్త్రీ తప్పు చేసిందని గబగబా పట్టుకుని ఈడ్చుకుని లాక్కొచ్చేసారు ఆయన దగ్గరికి. ఆమెను చంపేయడానికి ప్రయత్నం చేశారు. నువ్వు చేసిన తప్పుకి నిన్నేం చేయాలి? వారి తప్పును వారికి తెలియచేయడం కోసము యేసయ్య ఈ విధంగా చేసినట్లు వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. 9వ వచనం చదవమా. ఆ మాటలు విని అచ్చట ఉన్నవారు వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రం. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? ఇద్దరే ఉన్నారు. ఎవరెవరున్నారు? స్త్రీని, యేసే మాత్రమే ఉన్నారు. ఇప్పుడు స్త్రీ పరిస్థితి ఎలా ఉంది? యేసు ప్రభు కన్నెత్తి చూడలేదని భయం వేస్తుంది. యేసు ప్రభు నిలబడడానికి భయం వేస్తుంది. ఇతడు ఏం చేస్తాడు? ఇతడు శిక్షిస్తాడు, రక్షిస్తాడు? మనసులో ఆందోళన చెందుతుంది, మోకరించింది, తల పైకెత్తట్లేదు. మరణ పంచుల వరకు కూడా వెళ్ళింది. రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. మరణ పంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చింది. ఇక నాకు చావే శరణ్యం అనుకుంది. ఈ చివరి క్షణాలలో ఈయనేం శిక్ష వేస్తాడో అని భయంతో వణికిపోతుంది. ఒకవేళ ప్రభువుని అడుగుదామా? సాహసించలేకపోతాం. ఎందుకంటే నాలో అపవిత్రత ఉంది, నాలో పాపం ఉంది. పరిశుద్ధుడు, పవిత్రుడు ఆయన వైపు నేను ఎలా చూడాలి? భయపడిపోతుంది. పోని పారిపోదామా? బయటికి వెళ్ళే దారి లేదు. వాళ్ళందరూ కూడా ప్రజలు ఆ దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా వెళితే వాళ్ళు చంపేస్తారేమో. ఇక చావైనా రేవైనా ఈ దగ్గరే ఆలోచన చేస్తూ ఆమె ఏం చేసింది? ఇదే ఆఖరి రోజు, నాకు ఇదే ఆఖరి రోజు. పాపమైన పుణ్యమైన క్షమించిన శిక్షించిన ఏదైనా సరే ఈయనే చేయాలి అని ఈయన మీద భరోసా చేసుకుని అక్కడే ఆయన ముందు నిలబడిపోతే కొంతసేపు ఆగి యేసు ప్రభు ఏమన్నాడు? 10వ వచనం చదువు. అమ్మా అమ్మా అని పిలిచాడు. యేసు ప్రభు ఏమని పిలిచాడమ్మా? అమ్మా అని పిలిచాడు. పిలిచేసరికి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైపోయింది. తల దించుకుని ఉన్నటువంటి స్త్రీ, కన్నీటితో ఉన్నటువంటి స్త్రీ అమ్మా అని పిలవగానే ఒక్కసారిగా తలపైకి ఎత్తేసింది. ధైర్యం వచ్చేసింది. ఇప్పటి వరకు ఎలా ఉందాం పరిస్థితి? తల దించుకుని ఉంది.
ఇప్పటి వరకు ఎలా ఉందమ్మా? తల దించుకొని ఉంది, ప్రభు ముందు మోకరించింది. ఒక్కసారిగా అమ్మా అని పిలిచేసరికి ఆశ్చర్యం వేసి ఒకసారి తలపైకెత్తి చూసింది. ఎప్పటి వరకు కూడా నన్ను ఎవరు కూడా అమ్మా అని పిలవలేదు. ఒక వ్యభిచారిణిగా చూశారు నన్ను, ఒక వ్యభిచారిణిగా చూశారు. ఏ పరిస్థితుల్లో నేను ఆ పని చేశానో వారికి తెలియదు. ఎందుకు చేయవలసి వచ్చిందో కూడా వారికి తెలియదు. నన్ను అందరూ కూడా వ్యభిచారిణిగా చూశారు, అపవిత్రురాలుగా చూశారు, నేరం మోపే విధంగా చూశారు, రాళ్లతో కొట్టి చంపేయాలని చూశారు. ఎవరు కూడా నన్ను అమ్మా అని ఎవరు కూడా పిలవలేదు. ఒక వేశ్యగా కట్టేశారు నన్ను. కానీ ఈయనేం చేశాడమ్మా? అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, ఎన్నడూ వినని పలుకు. అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, ఎన్నడూ వినని పలుకు. నా దుర్పాపముతో పట్టుబడితిని. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంది. అయ్యా, ఎంతవరకు నన్ను ఎవరో పిలవలేదయ్యా, ఈ పలుకు నేను అసలు వినలేదయ్యా. నా దుర్పాపముతో పట్టుబడితిని, రాళ్లతో నన్ను తరుమబడితిని, నిలిచాను నీ ముందు దోషినై, నిలిచాను నీ ముందు దోషినై, దొరికింది నీ పాద సన్నిధి, దొరికింది నీ పాద సన్నిధి. అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, ఎన్నడూ వినని పలుకు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడిపోయింది. అయ్యా, నువ్వు పిలిచినటువంటి పిలుపును బట్టి ఆమె మనసులో ఏమొచ్చేసిందమ్మా? సంతోషం వచ్చేసింది. నువ్వు పాపములో ఉన్నా, వేదనలో ఉన్నా, శోధనలో ఉన్నా, బలహీనతలో ఉన్నా, ప్రభువు దగ్గరికి రా, ప్రభు పాదముల దగ్గరికి రా, ప్రభు పాదముగా తల ఉంచుకొని మోకరించు. అయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని నువ్వు ప్రాధేయపడినప్పుడు ఆయన నిన్ను అమ్మా అని పిలుస్తున్నాడు, నిన్ను అంగీకరిస్తూ ఉన్నాడు. నువ్వు పాపివైనా సరే, నువ్వు వ్యభిచారం చేసినా సరే, నువ్వు జాగ్రత్తలో ఉన్నా సరే, నిన్ను ఆయన అమ్మగా అంగీకరిస్తూ ఉన్నాడు, తల్లిగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, హక్కున చేర్చుకుంటూ ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, యేసు ప్రభు 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఇంత రగడ జరుగుతా ఉన్నా 2 సార్లే ఆయన మాట్లాడాడు కదా. గమనించారా మీరు? 8వ వచనం నుంచి వాళ్ళు వచ్చారు, గొడవ చేస్తున్నారు, యేసు ప్రభుని అంటున్నారు, ఆమెను అంటున్నారు, ఆవేశంతో ఉన్నారు, రకరకాలుగా ఎంత గడువు జరుగుతున్నా సరే యేసు ప్రభు ఏం మాట్లాడాడు? 2 సార్లే మాట్లాడాడు. 7వ వచనంలో మాట్లాడాడు. ఏమన్నాడు? మీలో పాపము చేయని వాడు ఎవరో ఆమె మీద రాళ్ళు వేయండి అని ఒక మాట మాట్లాడాడు. తర్వాత 11వ వచనంలో 10వ వచనంలో అమ్మవారు శిక్షింపలేదా, నేను కూడా నిన్ను శిక్షింపను, ఇక పాపము చేయను. 2 సార్లు ఆయన మాట్లాడాడు. అంటున్నాడు 11వ వచనంలో ఏమంటాడమ్మా? 10వ వచనంలో, అమ్మా వారందరూ ఎక్కడ, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అనే ప్రశ్న. అమ్మా, నిన్నెవరు శిక్షింపలేదా అన్నాడు. యేసుప్రభు చూస్తున్నాడు, వెళ్ళిపోవటం కూడా చూస్తున్నాడు. అయినా సరే ఆమెను అడిగాడు, అయ్యా నన్ను ఎవరు కూడా శిక్షించలేదు అన్నప్పుడు ఏమిటి డౌట్? ఏమికి డౌట్? ఒక ఆయన అనేక గ్రామాలు ఇట్లాగే సువార్తను బోధిస్తున్నారు సేవకులు.
ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోయాం. ఒక ఆమె సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. సాక్ష్యం చెప్పడానికి వచ్చి ఆ సాక్ష్యం గురించి చెప్తా అంటుంది. ఏమంటుంది? ఈ సేవకుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ అని ఆగిపోతుంది. ఎక్కడ కాలు పెడితే అక్కడ అనేసరికి ఏదో ఒక డిస్టర్బెన్స్ పక్కన, ఆగయ్యా నీకు తర్వాత చెప్తున్నాగు, ఆ మైక్ పక్కన పెట్టు, లేదా ఇలా మళ్ళీ మొదలెట్టింది. ఈ సేవకుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ అనేసరికి ఇంకో పెద్దలేసి ఏదో అలవాటు చేస్తుంటే మళ్ళీ ఆలసవుతుంది. ఈ సేవకుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఈయన ఎక్కడ కాలు పెడితే అక్కడ ఏం జరుగుతుంది, ఏం చెప్తుందని గుండెంతా దడదడమంటుంది సేవకునికి. ఏమేమంటుంది? అక్కడికి వచ్చి ఆగిపోతుంది. అందరికి ఈయనకి కోపం వచ్చి ఒక ఆమె లేచి ఏంటమ్మా పద్దాక, ఈయన ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆగిపోతావు, తర్వాత చెప్పండి ఏం జరుగుతుందని చెప్పి ఆమె లేచి గబగబా అంటుంటే, ఈ సేవకుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదము లభించునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఆయన గుండె నిబ్బరం కలిగాడు. అప్పుడు ఆయన గుండె నమ్మో, ఈయన ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనం అంటదేమో, ఎక్కడ కాలు పెడితే చెప్పట్లేదు కదా, అక్కడికి వచ్చి ఆగిపోతుంది. అప్పుడు అమ్మయ్య నా గురించి మంచి మాటే చెప్పిందని ఆయన సంతృప్తి పడ్డాడు. అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది? వారిని నేమీ శిక్షింపలేదా అని అంటే, అయ్యా వారేమీ శిక్షింపలేదంటే ఇప్పుడు ఏమో గుండెలో దడబట్టుకుంది, ఈయనేమి శిక్ష అంటాడు. వాళ్ళు శిక్షించలేదు కాబట్టి ఈయన శిక్షిస్తాడు. అప్పుడు అన్నాడు ఆయన, నేను కూడా నిన్ను శిక్షించను. ఎందుకింత ప్రేమయా ప్రభు, గట్టిగా గట్టిగా ఎందుకింత ప్రేమయా ప్రభు. ఆమె ఘోరమైన పాపి కదా, శిక్షించాలి కదా. అన్నిటిని ధర్మశాస్త్రాన్ని అంతా కూడా తిరగరాశాడు యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను కూడా నిన్ను శిక్షించను. మనసారా ప్రేమించాడు, క్షమించి ఏం చేసాడమ్మా? ఇక వెళ్ళము పాపములో నేను కూడా నిన్ను. ఆ మాట ఎంత అద్భుతమండి, ఎంత అద్భుతం. ముగిస్తా, ఎదురు చూస్తున్నారు మీరందరూ కూడా. ముగిస్తా. అయితే ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడుండి అన్నారు పోలీసు, నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆలోచన ఎలా ఉంటుంది? ఎవరన్నా ఇంకా మీరు చెప్పండి, మీకు లేదా ఆందోళన? అమ్మా మీకేమీ ఆందోళన లేదా? అతని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? నన్ను త్వరగా పంపించేస్తే బయటికి నేను వెళ్ళిపోవచ్చు అనే ఆలోచనలో ఉంటాడు. ఇంకా వేరే ఆలోచన ఏమి అతనికి ఉండదు. వేరే దేని గురించి కన్నా బిర్యానీ అద్దెనాలు ఈ ఆలోచనలు ఏమీ ఉండవు. అరే పోరా, నిన్ను కూడా ఏమి లోపల పెట్టాం, వెళ్ళిపో అన్నారు మీకు. వాడు ఏం చేస్తాడు? రెక్కలు కట్టుకుని ముందుగా గ్రౌండ్లో నుంచి బయటికి వచ్చేస్తాడు. ఆ మాట వినగానే అతనిలో ఆనందం వచ్చేస్తుంది, సంతోషం వచ్చేస్తుంది. అలాగే నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక నువ్వు వెళ్ళు అనగానే ఆ స్వరము వినగానే ఏమొచ్చేసింది? ఆమెకి ఆనందం, సంతోషం వచ్చేసింది. ఇక ఆ స్వరాన్ని, ప్రభు యొక్క స్వరాన్ని వినగానే ఆమెకు వచ్చేసింది, ఆనందం వచ్చేసింది, సంతోషం వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క స్వరాన్ని నువ్వు వినాలి. ప్రభు యొక్క మాటను విన్నప్పుడు నీకు ఆనందము, సంతోషము వచ్చేస్తుంది. అది ఎంతో మధురమైనటువంటి స్వరం అని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తా ఉంది. ఆమెకు అప్పుడది శ్రేష్టమైనది, అవసరమైనది, ఆనందాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది. నేను కూడా నిన్ను శిక్షించను, నువ్విక వెళ్ళము.
ఎంతో మధురం యేసయ్యా నీ స్వరం అనండి. చెప్పండి, నోరెప్పండి. ఎంతో తీయని పిలువయ్యా నీ స్వరం. కొంచెం గట్టిగా మనం పోట్లాడతాం చూసావా, అప్పుడు ఆ స్వరం ఒకసారి ట్యూన్ చేయండి, తెప్పండి, సౌండ్ తెప్పండి, అప్పుడు ఆ స్వరం తెప్పండి. ఎంతో మధురం యేసయ్యా నీ స్వరం, ఎంతో తీయని పిలువయ్యా నీ స్వరం, ఎంతో హాయి అనుభూతి నీ స్వరం, ఎంతో చల్లని స్పర్శయ్యా నీ స్వరం, ఎంతో చల్లని స్పర్శయ్యా నీ స్వరం. జీవము గల దేవా నీ స్వరమును వినిపించు, సత్య సంపూర్ణుడా నీ స్వరమును వినిపించు. జీవము గల దేవా నీ స్వరమును వినిపించు, సత్య సంపూర్ణుడా నీ స్వరమును వినిపించు. మరణించిన లాజరును జీవముతో లేపిన నీ స్వరము, పట్టుబడ్డ వ్యభిచారిని ప్రేమతో క్షమించిన నీ స్వరము. మరణించిన లాజరును జీవముతో లేపిన నీ స్వరము, పట్టుబడ్డ వ్యభిచారిని ప్రేమతో కరుణించిన నీ స్వరము. యాయిరు కుమార్తెకు ప్రాణము పోసిన నీ స్వరము, యాయిరు కుమార్తెకు ప్రాణము పోసిన నీ స్వరము. పుట్టుగుడ్డు వర్తీమయని స్వస్థపరచినది నీ స్వరము, పుట్టుగుడ్డు వర్తీమయని స్వస్థపరచినది నీ స్వరము. జీవము గల దేవా నీ స్వరమును వినిపించు, సత్య సంపూర్ణుడా నీ స్వరమును వినిపించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పలికినటువంటి మాట, నేను కూడా నిన్ను నీకే శిక్ష విధించను, ఇక వెళ్ళుము. వెళ్ళేం చేయమన్నాడు? ఇక పాపము చెయ్యకము. ప్రభు ఇచ్చినటువంటి ఆదేశాన్ని ఆ విధముగా పాపము చేయకుండా జీవించినటువంటి ఈ స్త్రీ అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఈ పాపము చేయకుండా జీవించుట అంత సులభతరమైనటువంటి విషయమో కాదు. ప్రభువుని అనుసరించడం ద్వారా, ఆయన మాటలు ప్రకారం జీవించడం ద్వారా మరల పాపం చేయకుండా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనందరం కూడా ప్రయాసపడాలని ఈరోజు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ద్వారా దేవుడు మనల్ని ప్రేమించి మనం కూడా వ్యభిచారం చేస్తాం. యేసు ప్రభు ఇప్పుడు పాపాన్ని పెంచాడా తగ్గించాడా? తగ్గించాడు. ఎందుకనంటే నరహత్య మహాపాపం. ఆ స్త్రీలందరూ కలిసి రాళ్లతో కొట్టి ఆమెను చంపేశారు అనుకుందాం. ఎంతమంది పాపం చేసినట్టు? సపోజ్ అక్కడ 100 మంది వచ్చారు అనుకుందాం. ఆ 100 మంది మనిషికి ఒక రాయేశారు. ఆమె చచ్చిపోయింది. ఈ 100 మంది కలిసి ఎవరిని చంపేశారు? ఒక అమ్మాయిని చంపేశారు. అంటే నరహత్య చేయట పాపం. ఇప్పుడు పాపం ఎంతైంది? 100 మంది చేశారు పాపం. ఒక పాపాన్ని నిర్మూలించడానికి ఎంతమంది పాపం చేశారు? 100 మంది. పాపం పెరిగిందా లేదా? మానవుని యొక్క ఆలోచన ప్రకారం పాపం పెరిగింది, కానీ దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఆ 100 మంది పాపము చేయకుండా, ఈ స్త్రీ పాపము చేసిన స్త్రీ చనిపోకుండా ఆమెను క్షమించి ఆమెను పరివర్తన పొందేటట్టు యేసయ్య చేశాడు. పాపాన్ని తగ్గించడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఒక పాపి పరివర్తన చెందుట ఎవరికి సంతోషమమ్మా? పరలోకములో ఆనందం. పరలోకములు ఎవరుంటారు? దేవదూతలు
దేవుడు అంటారు. ఒక పాపి పరివర్తన చెందడం ద్వారా ఎవరు సంతోషపడుతున్నారు? పరలోకములో దేవుడు, దేవదూతలు సంతోషపడుతున్నారు. కాబట్టి దేవుడు, దేవదూతలు సంతోషపడే విధంగా మనము జీవించాలని ఈరోజు దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. అలాంటి జీవితాన్ని దేవుడు మనకి తపస్కాలంలో దయచేయునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.